2013 వరకు ఇండియన్ టీంకి అన్ని ఫార్మాట్లలో ఓపెనర్గా వీరేంద్ర సెహ్వాగ్ ఉండేవాడు. మనోడికి పిచ్తో కానీ బౌలర్తో కానీ లేదంటే ఆపోజిట్ టీంతో కానీ అస్సలు పని లేదు. ఎవడు బౌలింగ్ వేసినా ఏ పిచ్లో ఆడినా ఏ టీం అయినా అస్సలు భయపడ్డు. మనోడికి తెలిసిందంతా ఒకటే, భయపెట్టడం. దిగిన ఫస్ట్ బాల్ నుంచి కూడా కొట్టడమే తెలుసు. సరే, మనోడు ఆట అంటే అందరికీ ఇష్టమే. మనోడు ఉన్నంతసేపు కూడా మ్యాచ్ చూడాలనిపించేది. ఒకవేళ పొరపాటున ఫెయిల్ అయినా కూడా ఎవరు అనేవాళ్ళు కాదు, ఎందుకంటే మనోడి సంగతి తెలుసు కాబట్టి. అయితే మనోడు ఉన్న రోజులు కూడా ఇండియాకి ఓపెనింగ్లో తిరగలేదు. మనోడు రిటైర్ అయ్యాక సరే సెహ్వాగ్ రిటైర్ అయిపోయాడు, అలా ఎంటర్టైన్మెంట్ చేసే ప్లేయర్ ఎవరైనా దొరుకుతాడా అంటే వచ్చాడు. సెహ్వాగ్ని రీప్లేస్ చేస్తూ రోహిత్ శర్మ వచ్చాడు. హిట్ మ్యాన్గా పేరు సంపాదించుకున్నాడు. మనోడి స్టైల్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ 10-15 బాల్కి 6-7 రన్లు కొడతాడు. ఏడు కొట్టట్లేదు అనుకునే లోపే 40-50 బాల్ ఆడతాడు. ఈ 40-50 బాల్లో 120-130 కొట్టేస్తాడు, అవుట్ అయిపోతాడు. చాలా సున్నితంగా కొట్టినట్టు ఉండదు, ఆటోమేటిక్గా రన్లు కొట్టేస్తాడు. ఆడుతున్న కొద్దీ అలా గేర్లు పెంచుకెళ్ళిపోతాడు. ఇది మనోడి స్టైల్. సరే, రోహిత్ శర్మ కూడా 2024 T20 వరల్డ్ కప్ తర్వాత రిటైర్ అయిపోయాడు. మరి రోహిత్ శర్మ రిటైర్ అయిపోయాడు, రోహిత్ శర్మ లాంటి ప్లేయర్ మనకు దొరుకుతాడా అని అనుకుంటున్న టైంలో ఒకడు వచ్చాడు. ఎవరు? అభిషేక్ శర్మ. మనోడు ఆడితే ఎలా ఉంటుందంటే వీరేంద్ర సెహ్వాగ్ని రోహిత్ శర్మని మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే ఎలాంటి అవుట్పుట్ వస్తుందో అలాంటి వాడు వచ్చాడు. మనోడికి సెహ్వాగ్ లాగా పిచ్తో కానీ బౌలర్తో కానీ ఆపోజిట్ టీం బంగ్లాదేశా లేదంటే ఆస్ట్రేలియానా లేకపోతే శ్రీలంకనా న్యూజిలాండా ఇంగ్లాండా సౌత్ ఆఫ్రికా సంబంధమే లేదు. దిగడం కొట్టడం ఇదే తెలుసు. అయితే రోహిత్ శర్మలో క్వాలిటీ ఏముందరా అభిషేక్ శర్మలో అంటారా? 6 హిట్టింగ్ ఎబిలిటీ. రోహిత్ శర్మ ఎలాగైతే 6లు కొట్టాడో మనోడు కూడా అలాగే కొట్టుడు అన్నీ గాలిలోకే కొడతాడు. దిగిన ఫస్ట్ బాల్ నుంచి కొట్టడమే. సో ఇండియా టీంకి ఓపెనింగ్ పరంపర అనేది కొనసాగుతూనే ఉంది నాకు తెలిసినంత వరకు. ఇండియాకి దొరికిన అందరూ డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ బ్యాట్స్మెన్లే. సెహ్వాగ్ నుంచి తర్వాత రోహిత్ శర్మ, ఇప్పుడు అభిషేక్ శర్మ. చూద్దాం, అభిషేక్ శర్మ కూడా 3 ఫార్మాట్లకి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అయితే చూడాలని ఉంది. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? అవునైతే కామెంట్లో ఎస్ అని పెట్టండి.